వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లాలో ఇంధన సరఫరా సాధారణం, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్. ప్రపంచ స్థాయిలో ఏర్పడుతున్న ఇంధన సరఫరా అంతరాయాలను దృష్టిలో ఉంచుకుని తూర్పు గోదావరి జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా వ్యవస్థను సమగ్రంగా పర్యవేక్షిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ తెలిపారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్ మాట్లాడారు. రాష్ట్ర స్థాయిలో గౌరవ పౌర సరఫరాల శాఖ మంత్రి, కమిషనర్ మరియు యుఓసీఎల్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ సంస్థలతో సమన్వయం చేస్తూ పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని అన్నారు. ప్రజలకు నిత్యావసర సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా సరఫరాలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. జిల్లాలో ప్రస్తుతం ఇంధన సరఫరా పూర్తిగా సాధారణ స్థితిలోనే కొనసాగుతోందని వెల్లడించారు. అయితే ఇటీవల కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్న రద్దీకి ప్రధాన కారణం భయాందోళనలతో అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయటమేనని తెలిపారు. కొందరు వ్యక్తులు నిల్వ చేసుకునే ప్రయత్నాలు చేయడం వల్ల తాత్కాలికంగా కొన్ని పెట్రోల్ బంకుల వద్ద స్టాక్ తగ్గిన పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించారు. పెరిగిన డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు అదనపు సరఫరాలు అందించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా రైతులకు, వరి కోత యంత్రాలకు, వ్యవసాయ అవసరాలకు డీజిల్ సరఫరాకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. జిల్లా యంత్రాంగం తరపున తహసీల్దార్లు, పౌర సరఫరాల శాఖ అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రజలు పుకార్లను నమ్మవద్దని, అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయకుండా సహకరించాలని జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ ప్రెస్ బ్రీఫ్ ఒక ముఖ్య ఉద్దేశం వచ్చి మనము ఏదైతే స్టేట్ వైడ్ అండ్ జిల్లాలో పెట్రోల్ అండ్ డీజిల్ ఒక సిచ్యువేషన్ ఉందో దాని గురించి లేటెస్ట్ అప్డేట్ ప్రజలకి ఇవ్వడానికి అండ్ అడ్మినిస్ట్రేషన్ నుండి రైట్ ఫ్రమ్ ద ఆనరబుల్ సీఎం అండ్ టు ద ఫీల్డ్ ఫంక్షనరీ వరకు మనం ఏమేమి చర్యలు తీసుకుంటున్నాము అన్న దానిపైన ఈరోజు ఈ ప్రెస్ బ్రీఫ్ పెట్టడం జరుగుతుంది అండర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈస్ట్ గోదావరి. సో మార్నింగ్ ఈరోజు గౌరవైన మన మంత్రివర్యులు ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మార్నింగ్ ఒక మీటింగ్ విత్ కమిషనర్ సివిల్ సప్లైస్ అండ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ మన స్టేట్ హెడ్స్తో, ఆల్ జాయింట్ కలెక్టర్స్తో అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటల్ హెడ్స్, డిస్ట్రిక్ట్ హెడ్స్తో ఈరోజు మార్నింగ్ డీటెయిల్డ్గా ఈ సిచ్యువేషన్ని రివ్యూ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా చూస్తే ఓవరాల్గా స్టేట్ వైడ్ చూసుకుంటే 8,489 KL ఆఫ్ పెట్రోల్ని మనం నిన్న స్టేట్ వైడ్ అమ్మకం జరిగింది. అలానే 10,556 KL ఆఫ్ డీజిల్ అమ్మకం జరిగింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఇన్ క్లోజ్ కోఆర్డినేషన్ విత్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ కూడా డ్రై అవుట్ కంప్లీట్గా అవ్వకుండా రెగ్యులర్ సప్లైస్ కంటే అంటే యావరేజ్ సేల్స్ గత సంవత్సరానికంటే ఏప్రిల్లో ఈసారి ఎక్కువ ఉండేలాగానే ఇన్షూర్ చేస్తున్నాం. కానీ ఎక్కడ కూడా తక్కువ సప్లై అన్నది ఇవ్వట్లేదని ఓఎంసీస్ కూడా క్లియర్గా చెప్పడం జరిగాయి. అండ్ అలానే మన సిచ్యువేషన్ ఇప్పుడు కొన్ని బంక్స్లో డ్రై అవుట్స్ అవ్వడం వల్ల అండ్ ప్రైవేట్ రిఫైనరీస్ అండ్ ప్రైవేట్ సేల్స్ తగ్గడం వల్ల మన ఐఓసీఎల్, హెచ్పీసీఎల్ రీటైల్ అండ్ బీపీసీఎల్ రీటైల్ అవుట్లెట్స్ పైన ఒత్తిడి పెరగడం జరిగింది. అలానే ఇండస్ట్రియల్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో అంటే ఇండస్ట్రీస్, కాలేజెస్ అండ్ అదర్ కన్జ్యూమర్స్ వాళ్ళకి వాళ్ళ పంప్స్ కాకుండా రీటైల్ అవుట్లెట్స్కి వాళ్ళు కొంచెం శాతం డైవర్ట్ అవడం వల్ల కూడా సర్టెన్ ప్రెషర్ ఆన్ ద రీటైల్ అవుట్లెట్స్ అన్నది కూడా పెరగడం జరిగింది. సో ఈ సిచ్యువేషన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లా వ్యాప్తంగా కూడా ఇంటెన్సివ్గా మనం సేల్స్ ఆఫీసర్స్ ఆఫ్ ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్తో రెగ్యులర్గా టచ్లో ఉండడం జరిగింది. అండ్ వాళ్ళతో క్లోజ్ కోఆర్డినేషన్తో ఎక్కడ కూడా మనకు డీజిల్ కంప్లీట్గా డ్రై అవుట్ అవ్వకుండా ఎన్షూర్ చేసుకుంటున్నాము. అండ్ అలానే మనం ఈ తహసీల్దార్స్, సిఎస్డిటీస్, ఆర్డీఓస్, డిఎస్ఓ మొత్తం యంత్రాంగం, జిల్లా స్థాయి యంత్రాంగం అండర్ డైరెక్షన్స్ ఆఫ్ గౌరవైన డిస్ట్రిక్ట్ కలెక్టర్తో మనం బంక్ వైజ్ కూడా ఈ సిబ్బందిని డ్యూటీస్ డ్రాఫ్ట్ చేయడం జరిగింది. విఆర్ఓస్ని, డీటీస్ని, ఆర్ఐస్ని బంక్ వైజ్ డ్యూటీస్ వేసి ఎక్కడ కూడా డైవర్షన్స్ అనేది లేకుండా, బ్లాక్ మార్కెటింగ్ ఆఫ్ ఫ్యూయల్ జరగకుండా స్టెప్స్ తీసుకోవడం జరిగింది. అలానే ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పుడు రబీ సీజన్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. కావాల్సిన
హార్వెస్టర్స్కి కావాల్సిన డీజిల్ కొరత రాకుండా తగిన ఎక్స్పెషల్ వాళ్ళకి ప్రయారిటీ ఇస్తూ ఆ హార్వెస్టర్స్కి ఎటువంటి డీజిల్ కొరత రాకుండా వాళ్ళకి క్యాన్స్లో కూడా వాళ్ళకి మాత్రమే అందచేసేలాగా ఒక వెసులుబాటు మనం రీటైల్ అవుట్లెట్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అదర్ దెన్ ఫార్మర్స్ ఇంకా ఎవరు కూడా లూజ్గా కొనుక్కోవడానికి లేదు అని స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలానే ఏమైనా డైవర్షన్స్ అన్నది మా దృష్టికి వస్తే వెంటనే వాళ్ళ మీద తగిన కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నాము. అండ్ అలానే సేమ్ ఇన్స్ట్రక్షన్స్ రీటైల్ అవుట్లెట్స్కి వాళ్ళ సేల్స్ ఆఫీసర్స్ కూడా ఇవ్వడం జరిగింది. నంబర్స్లో చూస్తే మనకు టోటల్గా జిల్లా వ్యాప్తంగా IOCL, HPCL, BPCL కలిపి 177 బంక్స్ ఉన్నాయి. వాటిలో యూజువల్ సేల్స్ అంటే యావరేజ్ సేల్స్ పర్ డే ముందు చూసుకుంటే పెట్రోల్ 272 KL, డీజిల్ 322 KL ఉండేది. బట్ ప్రజెంట్ సేల్స్ అంటే గత 3 రోజులు 4 రోజులు సేల్స్ చూసుకుంటే పెట్రోల్లో 477 KL అండ్ డీజిల్ 577 KL సేల్స్ జరిగింది. అంత సేల్స్ జరిగాక కూడా జిల్లా వ్యాప్తంగా ప్రజెంట్ స్టాక్ అవైలబిలిటీ చూసుకుంటే పెట్రోల్ మనకు 1397 KL పెట్రోల్ అవైలబుల్గా ఉంది. అండ్ డీజిల్ 1052 KL లీటర్ల డీజిల్స్ మనకు స్టాక్ అవైలబిలిటీ డిస్ట్రిక్ట్ మొత్తంలో ఉంది అక్రాస్ ఆల్ ది బంక్స్. సో దీంట్లో కొన్ని బంక్స్ సర్టెన్లీ డ్రై అవుట్ అవ్వడం జరిగాయి. 23 బంక్స్ అవుట్ ఆఫ్ 177, 23 బంక్స్ మటుకు డ్రై అవుట్ అంటే తాత్కాలిక డ్రై అవుట్. ఇదంటే డ్రై అవుట్ అంటే ఏదో ప్యానిక్గా కంప్లీట్గా ఫ్యూయల్ రాదు అని కాదు, తాత్కాలికంగా డ్రై అవుట్ అయ్యాయి. అయితే వాటికి మళ్ళీ ఇండెంట్ కూడా రైజ్ చేశారు. సేల్స్ ఆఫీసర్స్ కూడా మనం డైరెక్షన్స్ ఇచ్చాము వెంటనే వాటికి ఫ్యూయల్ పంపమని. సో రేపు అర్లీ మార్నింగ్ బై 6 o'clock ద స్టాక్స్ విల్ బి డెలివర్డ్ టు ఆల్ దీస్ డ్రై అవుట్ పెట్రోల్ బంక్స్ కూడా. సో దీంట్లో మనకు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే యూజువల్ సేల్స్ పర్ డే సేల్స్ కంటే దాదాపు 2 రెట్లు నియర్లీ 2 times యావరేజ్ సేల్స్ అన్నది జరుగుతున్నాయి. సో దీనికి కొన్ని రీజన్స్ అన్నది మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. బికాజ్ ఆఫ్ సో మెనీ రూమర్స్ అక్రాస్ ద సోషల్ మీడియా కావచ్చు, అదర్ మీడియాలో రేట్ ఒకటి పెరుగుతుంది అని, లేకపోతే డ్రై అవుట్స్ కొన్ని చోట్ల అవడం వల్ల ఇంకా ఫ్యూయల్ అవైలబుల్గా లేదు అనో, సో వివిధ కారణాల వల్ల జనాల్లో కొంచెం ప్యానిక్ అన్నది రావడంతో అవసరం కంటే ఎక్కువ కొనుగోలు జరుగుతుంది. అంటే ఫుల్ ట్యాంక్ అవసరం లేని వాళ్ళు కూడా ఫుల్ ట్యాంక్ కొట్టించుకోవడము, లేకపోతే బ్యారెల్స్లో క్యాన్స్లో ఫిల్ చేసుకొని స్టాకింగ్ చేసుకోవడము, అలాగే అండ్ కొంచెం ఇండస్ట్రీ కన్జ్యూమర్స్ కూడా ఇటు రీటైల్ సైడ్ వచ్చేసి రీటైల్ నుండి ఫిల్ చేసుకొని పోవడం. సో ఇలాంటి అంశాల వల్ల మనకు స్టాక్ ఏదైతే ఫుల్ డే రావాల్సిన స్టాక్ ఉందో అది హాఫ్ డేకే కంప్లీట్గా ఎగ్జాస్ట్ అయిపోవడం, ఇలాంటివి మన జిల్లా వ్యాప్తంగా అబ్జర్వేషన్ చేశాము.